तैयार हो तैयार वही सरदार सलागे हार को काटे चीर धरे सन्नाटे जब वीर भरे हुंकारे శ్రీనివాస్ ముదిరాజ్ నేను మా ఫాదర్ పేరు సత్యనారాయణ. నేను విద్యార్థి దశ నుంచే నాకు రాజకీయాలంటే ఎంతో ఇష్టంగా ఉండే. సో రాజకీయాలు నేను వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పరిపాలన నచ్చి నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. 1998లో పార్టీలో చేరడం జరిగింది భారతీయ జనతా పార్టీలో. అప్పుడు రావడంతోనే మాకు వార్డ్ ప్రెసిడెంట్గా ఎన్నికవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతున్నా. నేను భారతీయ జనతా పార్టీలో ఉండి అనేక ఉద్యమాలు కూడా పాల్గొన్నా. ఇంతకుముందు యువమోర్చాలో నేను జిల్లాలో కూడా పనిచేయడం జరిగింది. రాష్ట్ర నాయకులు కూడా పనిచేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బల్దియా ఎలక్షన్స్ ఉన్నాయని మా పార్టీ వాళ్ళు నన్ను ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్గా ఎన్నికవడం జరిగింది. ఈ పార్టీలో ఉండి 2009 ఎలక్షన్స్లో కూడా పార్టీ ఎమ్మెల్యేగా మా అభ్యర్థి నిలిచుంటే కష్టపడి పనిచేయడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా 2014లో కూడా రామచంద్రరావు గారు పోటీ చేశారు. 2014లో మా పార్టీకి మిత్రపక్షాల తరఫున మా పార్టీ అభ్యర్థికి మా బీజేపీ అభ్యర్థికి టికెట్ రావడం జరిగింది. యాజ్ ఎ డివిజన్ ప్రెసిడెంట్గా మేము చాలా కష్టపడ్డాము. స్వల్ప మెజార్టీతో పార్టీ అభ్యర్థి ఓడిపోయినా కానీ మళ్ళీ అదృష్టవశాత్తు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పుంజుకోవడం జరిగింది. వాడు మళ్ళీ మా పార్టీ అభ్యర్థి గెలిపించడంలో మేము కీలక పాత్ర వహించాము. మా డివిజన్ తరఫున మా డివిజన్ నుంచి పోలింగ్ కూడా బాగా జరిగింది. ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసాం అభ్యర్థి కోసం. సో వాళ్ళందరూ కూడా మాకే ఓటేసారని గట్టిగా అంటున్నాము. అందుకే మేము గెలపడం జరిగింది. ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు కూడా చెప్పాము. సో మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో కూడా పార్టీ మేము చాలా చురుగ్గా పాల్గొన్నాము. మా డివిజన్ నుంచి తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీ వరకు వెళ్ళి కూడా అరెస్ట్ కావడం జరిగింది. అక్కడ తెలంగాణ వచ్చాక కూడా మళ్ళీ పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యాక కూడా మా డివిజన్లో సంబరాలు చేసుకున్నాము. అట్లనే ఇప్పుడు బల్దియా ఎలక్షన్స్ ఉన్నాయి 7-8 నెలల్లో. బల్దియా ఎలక్షన్స్లో కూడా మా పార్టీ భారతీయ జనతా పార్టీ విజయడంగా మిత్రపక్షాల కూటమిలో మా పార్టీకి అభ్యర్థికి టికెట్ వస్తే ఎవరికైనా కానీ విజయడంగా భోగిస్తామని కూడా తెలియజేసుకుంటున్నాము. గత చాలా రోజుల్లో మేము ప్రజా సమస్యలు కూడా ఎన్నో పోరాటం చేసాము. రోడ్ రిపేరింగ్ కోసమే కానీ నల్ల నీళ్ళు రాకపోతే కానీ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ మురికివాడల్లో కానీ మేము ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు చేసాము. చాలా సాధించాము కూడా. ఇక్కడ మా డివిజన్లో జేఎల్ఎస్ నగర్ ఉంది. వాళ్ళకి అసలు నీరు పక్కన అన్నపూర్ణ హౌసింగ్ సొసైటీలో వాటర్ ఉంది. మా డివిజన్కి వచ్చే వాటర్ లేకపోతే దానికి 2 నెలలు కష్టపడి పోరాటం చేసి సాధించుకున్నాము. మా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తేనే అక్కడ వాటర్ సమస్య తీరింది. ఇప్పుడు కొత్తగా నల్ల లైన్ కనెక్షన్లు కూడా ఇస్తున్నారు. తద్వారా మొన్న ఈ గడిచిన 1 సంవత్సరం నుంచి కూడా నీటి పోరాటం నుంచి పెద్ద ఎత్తున చేశాము. సో దాని తర్వాత మా భారతీయ జనతా పార్టీ పోరాటం చేసినందుకే 338 కోట్లు ఫండ్ ఇచ్చి మన మల్కాజ్ నియోజకవర్గంలో వాటర్ ప్రాబ్లం కూడా గత ప్రభుత్వం వాళ్ళు వాటర్ సమస్య కూడా తీర్చడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఇంకా వర్క్ నడుస్తుంది. మేము ఇంకా ఇప్పుడు రోడ్ల కోసం కూడా తీవ్రంగా పోరాటాలు చేశాము. తెలంగాణ ఉద్యమం కోసం కూడా పోరాటాలు చేశాము. బీసీలకు స్కాలర్షిప్ అందాలని, ఎస్సీ స్కాలర్షిప్లు అందాలని కూడా మా పార్టీ నుంచి పోరాటాలు చేశాము. విద్యార్థులకు మేము గట్టిగా మా పార్టీ తరఫున ఏబీపీ తరఫున కానీ బీజేపీ గట్టిగా సపోర్ట్ చేయడం జరిగింది. సో మేము ఏమనుకుంటామంటే ఇంతకుముందు స్కాలర్షిప్ పెరగడం కూడా బీజేపీ పార్టీ పోరాటం చేసినందుకే అనుకుంటున్నాము. ప్లస్ ఇది కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డీజిల్ రేట్లు పెరిగినా కానీ పెట్రోల్ ధరలు పెరిగినా కానీ వెంటనే స్పందించి మేము ఎన్నో పోరాటాలు చేశాము. మళ్ళీ అదే కాకుండా చాలా సమస్యల పోరాటాలు చేసినాము.